అష్టవక్ర మహాగీత టాక్ 30 చాప్టర్ 11. అష్టవక్రుడు జనకుడికి మధ్య జరుగుతున్న సంవాదాన్ని మొత్తం కొన్ని వాక్యాలు చెప్పాలంటే చెప్పొచ్చు. అంటే దేహాభిమానాన్ని వదిలేయి, మనస్సుకు సంబంధించిన సుఖదుఖాలని వదిలేయి, ఏవైతే నీవనుకుంటున్నావో వస్తువులు కానీ ప్రాపర్టీస్ కానీ వాటిని వదిలేయి. ఏదైతే కలయికల వల్ల ఏర్పడ్డదో అది ఖచ్చితంగా నాశనం అవుతుంది. అట్లాంటి దానికి నువ్వు ఎప్పుడు నాని జోడించకు. ఇవి జస్ట్ సాధన అక్కర్లేదు. చూడు, రజ్జు సర్పవత్. చీకట్లో పాము అనుకున్నావు, వెలుతురు పెట్టి చూసావు, పాము కాదు తాడని తెలిసింది. తద్వారా పాముకు సంబంధించిన అన్ని భయాలు పోయాయి. అట్లా ఇవేవి నావి కాదని తెలుసుకుంటే తక్షణ మోక్షం. తర్వాత మిగతా శాస్త్రాల్లో ప్రతిపాదించని అష్టవక్రుడు చెప్పే అలాగే జనకుడు చెప్పే ఒక గమ్మత్తైన మాట ఏమిటంటే, త్యాగం చేయి, నేను అన్నిటినీ త్యాగం చేసి వచ్చాను. సో త్యాగి మిగిలాడు, ఇంకా కర్తాభావన మిగిలింది. సో అష్టావక్రుడు చెప్తున్నది, జనకుడు చెప్తున్నది ఒకటే, కర్తాభావన లేని స్థితిలో అట్లా ఉండిపోవు. అన్ని పనులు చేయి, కర్త లేకుండా చేయి. కర్త లేకుండా జరిగే అన్ని పనులు ప్రకృతికి సంబంధించినవి, మూలానికి సంబంధించినవి. కర్త వచ్చాడా, ఛాయిస్ వచ్చింది. కృష్ణమూర్తి చెప్పిందంతా అది. ఇవన్నీ అట్లా కాకుండా అష్టవక్రుడు లేదా జనకుడు వాళ్ళిద్దరి మధ్యన ఉన్న సమస్త ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ సూత్రాస్ ఒకే పదంతో కన్వే చేయొచ్చు. అదేంటంటే సాక్షి. అంతే. సాక్షి మళ్ళీ అనగానే మళ్ళీ భాషలో చెప్పవలసి వస్తుంది, సాక్షిగా ఉండడం అని. సో జస్ట్ నువ్వే సాక్షి, అంతే. సో నీవు అనుభవిస్తున్న అన్ని సమస్యలకు కారణం నువ్వు నీ యొక్క అన్నెసెసరీ ఇంటర్ఫీరెన్స్, నీ అన్నెసెసరీ ఇన్వాల్వ్మెంట్, నీకున్న ధారణలు, వీటిని. సో సాక్షిగా అన్నిటినీ చూడు. ఆ సాక్షిగా చూసే స్థితిలో నీ శరీరాన్ని, మనసును కూడా ఉండని. ఇలా అష్టవక్రుడు అండ్ జనకుడి మధ్యన చాలా గమ్మత్తైనటువంటి కాన్వర్జేషన్ జరుగుతుంది. ఒకటే అంశం మీద, మాటికి. నేను చెప్పాను కదా, రీసెంట్గా డాక్టర్ లియోన్ అని ఒక అతిపెద్ద హార్ట్ సర్జన్, అతను ఒక పైనీర్గా భావిస్తారు. అతను హైదరాబాద్ వచ్చినప్పుడు నన్ను ప్రదర్శన ఇవ్వమని చెప్తే వెళ్ళి ప్రదర్శించాను, శాండ్ ఆర్ట్. సో అపోలో వాళ్ళు పిలిచారు. అయితే కాన్ఫరెన్స్లో ఏం జరుగుతుందని ఒక గంట సేపు కూర్చొని చూస్తే పెద్ద డాక్టర్స్ మాట్లాడుతున్నారు. స్క్రీన్స్ మీద వాళ్ళకున్న అనుభవాన్ని చెప్తున్నారు. అదేమిటి తెలుసా, అసలు అందరూ ఒకటే అంశం గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు హార్ట్లో ఒక బ్లాక్ ఉంటుంది, ఆ బ్లాక్ని ఎట్లా తీసేయాలి, అది సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఒక సన్నటి ఒక పరికరం గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. అందరు దాని గురించే మాట్లాడుతున్నారు. సో పెద్ద మనిషి పెద్ద విషయాలు మాట్లాడక్కర్లే. ఈ ప్రపంచంలో ఎవరెవరైతే గంభీరమైన విషయాలు, పెద్ద విషయాలు అందుకుంటారో వాళ్ళంతా భటకాయిస్తున్నారు. మూలంలోకి వెళ్ళి అది టచ్ చేస్తే కర్త పడిపోవాలి. ఇలా ముట్టుకుంటే తాళం ఓపెన్ అయిపోయింది. ఇలా ఒక్క మాట వింటే నీ మనసులో ఉన్న రకరకాల రుగ్మతలన్నీ పడిపోయాయి. సో అష్టవక్రుడు చెప్పే మాటలు అటువంటివి. ఒక కైండ్ ఆఫ్ సర్జరీ హీఈస్ డూయింగ్. సో టాక్ 29లో భావ వికారశ్చ స్వభావాదితి నిశ్చయి నిర్వికారో గత క్లేశ సుఖే నైవో పశ్యామ్యతి. నిశ్చయ జ్ఞానాన్ని గురించి చెప్తున్నాడు. సో అభావ వికారాలు స్వభావం నుంచి జనిస్తాయి. దానికి ఈ టాక్ జరిగినప్పుడు నాలో ఆ భావాభావ వికారాలు ఖచ్చితంగా స్టార్ట్ అయ్యాయి. అంటే 24 అంటే నిన్న వివాహం, 2 రోజుల క్రితం నుంచి శరీరంలో ఏదో ఒక తెలియని కెమికల్ రియాక్షన్ చూస్తూ ఉన్నా. ఏం చేయాలో అన్నీ చేస్తూ ఉన్నా కర్త లేకుండా. నా యొక్క శక్తిని ఎట్లా పొదుపు చేసుకోవాలి, ఎందుకంటే నెక్స్ట్ ఎప్పుడన్నా అవసరమైతే కూర్చోగలగాలి. ఇట్లా
23వ తారీఖు మధ్యాహ్నం 12:30 ప్రాంతంలో బాడీ కొలాప్స్ కూడా అయింది. నేను నా పక్కనే హరి కూడా ఉన్నాడు. రోడ్డు పక్కన బండి ఆపి చెప్పాను, బాడీ కంప్లీట్గా స్పృహ కోల్పోతుంది, నువ్వు చూడు నేను చూస్తాను, భయపడవలసిన అవసరం లేదు. సో హరి పరిగెత్తుకుని వెళ్ళి ఒక వాటర్ బాటిల్ తీసుకొచ్చి అట్లా నిలబడ్డాడు. ఒక 4 నిమిషాలు కంప్లీట్ బ్లాక్అవుట్. అసలు ఇక శరీరం కానీ ఏమీ లేదు. ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, చూసే స్థితి అది సజీవంగా ఉంది. అది ఒకవేళ ఆ టైంలో బాడీ వదిలేసినా కూడా ఆ చూసే స్థితి అట్లే ఉండిపోతుంది. అది కొన్నిటి కలయికల వల్ల నిర్మితం కాలేదని చెప్పడానికి ఉదాహరణ వాడుతున్నా. సో ఆ తర్వాత నిన్న సాయంత్రం వరకు కూడా ఏదో తెలియని ఒక డిస్కంఫర్ట్ చూస్తున్నా. అది నాది అనుకున్నావా? ఆ నాకి రకరకాల విషయాలన్నీ వచ్చి తగులుతాయి ఖచ్చితంగా. సో భావ వికారాలు జస్ట్ స్వభావం అని గుర్తించు. శరీరం ఉంది, కొన్ని కలయికలు ఉంది, కొన్నిటి కలయికల వల్ల ఏర్పడ్డది ఏదానికైనా భావ వికారాలు వస్తాయి. ఆ టాక్ తమ్నెల్ కూడా అదే పెట్టాను, మీరు అంటే ఈజీగా అర్థం కావడానికి. కొన్నిటి కలయికల వల్ల ఏర్పడింది ఏదైనా కూడా ఏదో ఒకరోజు తప్పకుండా నాశనం అవుతుంది. అట్లా కొన్నిటి కలయికల వల్ల ఏర్పడ్డ దేన్ని నాదనుకోకు. ఇంతకంటే అల్టిమేట్ అండర్స్టాండింగ్ ఏది ఉండదు. ఇప్పుడు మనం పుచ్చిపోయిన టమాటా తెచ్చుకోవద్దు వంట చేసేటప్పుడు అనుకుంటాం, దీనికి సాధన ఏమిటి? ఎవరైనా చెప్పానంటే పుచ్చిపోయిన టమాటాలు ఏరుకోకుండా ఇంటికి రావాలంటే చాలా సాధన కావాలి. నేను ఎవరైనా చెప్తే వాళ్ళందరికీ ఇక్కడి నుంచే హ్యాట్స్ ఆఫ్. పుచ్చిపోయిన టమాటాని చూడడమే, అసలు పుచ్చిపోయిన టమాటా అంటే ఏంటో చూడు, తెలుసుకో, ఎవరిని అడుగు, ఎలా ఉంటుంది, అది ఇలా ఉంటుంది, అయిపోయింది. ఇక ప్రపంచంలో ఏ దేశానికి పోయినా పుచ్చిపోయిన టమాటా నువ్వు నీ బ్యాగ్లో వేసుకో. అట్లా మనకున్న అహంకారం, మనకున్న ధారణలు, మనకున్న నేను అనే భావన, ఈ ప్రాపంచికమైన ఐడెంటిటీ, ఇవన్నీ పుచ్చిపోయిన టమాటాలే మనం వేసుకొని తిరుగుతున్నాం. అంతకు మించి మరొకటి ఏమీ లేదు. ఈరోజు ఒక 1 or 2 శ్లోకాస్ చెప్పుకుందాం. మళ్ళీ బాడీ చాలా సంపూర్ణ స్థితిలో రిజ్యువినేట్ అయింది చూస్తున్నాను నేను. అష్టావక్ర మహాగీత యొక్క సారం పాండిత్యము కాదు, అది అనుభవం. మీరే అదయ్యి చూడాలి. అంటే మీరు ఒక నాతో ఉంటే, నాతో యూట్యూబ్ ద్వారా పరిచయమైన వాళ్ళంతా అక్కడ పెళ్లి మంటపాలు అన్నీ మేమే చేసుకున్నాం. అంటే వేరే వాళ్ళు ఎవరు లేరు పని చేయడానికి. పందిరేసింది ఒక యూట్యూబ్ ఫ్రెండే, సన్నాయి వాయించింది యూట్యూబ్ ఫ్రెండే, ఆ తర్వాత వంట చేసింది యూట్యూబ్ ద్వారా వచ్చిన వాళ్ళే, ఆ పందిరంతా తయారు చేసిన లక్ష్మీ సిద్ధార్థ్ వీళ్ళంతా యూట్యూబ్ ద్వారా వచ్చిన వాళ్ళే, కూరగాయలు కట్ చేసిన వాళ్ళంతా ఫ్రెండ్సే. అలాగని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని వాడుకోవాలన్న ఉద్దేశం నాకు లేదు. గౌరవంగా వాళ్ళంతకు వాళ్ళే వచ్చారు. నేను ఎవరికి ఏమీ చెప్పలేదు అసలు. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలా ఆవేశపడి ఉండొచ్చు, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు హడావిడి పడి ఉండొచ్చు. నేను 20వ తారీఖు ఎలా ఉన్నానో 22 అలాగే ఉన్నా, 23 అలాగే ఉన్నా, 24 అలాగే ఉన్నా, ఇప్పుడు అలాగే ఉన్నా. దెర్ ఇస్ నో చేంజ్. ఒక్కటి స్పష్టంగా తెలుస్తుంది, నీ ఆవేశం పడడం వల్ల ఉపయోగం ఏమీ లేదు, ఉన్నది ఇంకాస్త నాశనం అవుతుంది అంతే. సో అందరు అట్లా పనులు చేసుకుంటూ ఉంటే నేను అక్కడే ఆ నేల మీద అట్లా పడి దొల్లుతూ ఉన్నా, అందరికీ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ ఉన్నా. నా బాడీలో ఏదో జరుగుతుంది చూస్తున్నాను. హఠాత్తుగా ఇప్పుడు ఏదో పరిగెత్తాలనిపిస్తుంది, పరిగెడుతుందా? బాడీ చెప్తుంది ఏం చేయాలి. సో ఇది సాక్షి అంటే సాక్షినే, దానికి ఇఫ్ అండ్ బట్స్ లేవు. తర్వాత నిన్న చాలామంది మిత్రులు వచ్చారు, ఎంత బాగుందో అసలు. ఆపద సంపద కాలే దైవాదేవేతి నిశ్చయీ తృప్త స్వస్థేంద్రియో నిత్యం నవాంఛతి నశోచతి. అష్టవక్రుడు ఎంత అద్భుతమైన విషయాన్ని చెప్పాడు తెలుసా అసలు. సో ఉపశమించిన ఇంద్రియాలు కలవాడై అప్రాప్త వస్తువులు కోరడు, లేని దానికి దుఃఖించడు. తృప్త స్వస్థేంద్రియో నిత్యం నవాంఛతి నశోచతి. ఇది అసలు గోడ మీద రాసి పెట్టుకున్నట్లా. మనం సినిమా పోస్టర్లు పెట్టుకుంటాం, ఎవరితో దిగిన ఫొటోస్ పెట్టుకుంటాం, ఇది కదా పెట్టుకోవాల్సింది అసలు. ఉపశమించిన ఇంద్రియాలు గలవాడై నవాంఛతి
అప్రాప్త వస్తువులు కోరడు, నా శోచతి లేని దానికి దుఃఖించడు. ఆపద సంపద కాలే దైవ దేవేతి నిశ్చయి. అంటే కాలం కలిసి వచ్చినప్పుడు నిష్కామ కర్మ రహితులై ఎవరైతే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారో వాళ్ళకి కావలసినవన్నీ జీవితంలో వస్తాయి. నిన్న వివాహం నాది, మళ్ళీ భాషపరంగా నాదని వాడతాం, జస్ట్ వివాహం. అక్కడ అందరూ కలిసి ఒక వివాహాన్ని చేశారు, ఎవరి పోర్షన్ వాళ్ళది. నిష్కామ కర్మ యొక్క ఇంపాక్ట్ అది. నేను ఒక్కడైతే ఖచ్చితంగా చెప్పగలను, ఎవరెవరైతే అక్కడికి వచ్చారో దే ఆల్ మస్ట్ హ్యావ్ ఫెల్ట్ వెరీ స్ట్రేంజ్. అది అంత ఆషమాషిగా జరిగే ఒక తంతు కాదు అది. ఎవ్రీవేర్ వివాహంలో వ్యాపార వాసనతోనే మొదలవుతుంది. కులాలు వస్తాయి, మతాలు వస్తాయి, సాంప్రదాయాలు వస్తాయి, ఒకరినొకరు నిందించుకోవడం ఉంటుంది, ఏదో ప్రూవ్ చేయాలన్న తాపత్రయం ఉంటుంది. అలాంటివి ఏమీ లేవు. నిన్న సత్యనారాయణ గారు వైజాగ్ నుంచి వచ్చారు, ఓ కంపెనీ ఓనర్. ఆయన మా సికిందర్ వచ్చాడు, అతను చిన్నపాటి కంపెనీకి ఓనరు. నిన్న రాగానే కిచెన్లో పని ఉంది అంతే, వెళ్ళిపోయి జస్ట్ కిచెన్లో. అంటే తరగడం మన స్వభావం. నేనేమిటి తరగడం అనుకుంటే ఈగో వచ్చేసింది. ఇప్పుడు చెత్త ఎత్తడం ఎవరైనా చేయగలరు, సమస్య అంతా ఎక్కడ వస్తుంది? నాతో చెత్త ఎత్తిస్తావా, అక్కడ వస్తుంది. నేను వచ్చిన చోట ప్రాబ్లం ఉంది. అసలు నేను పడిపోతే అన్ని పనులు అద్భుతంగా జరుగుతాయి. నేను చాలాసార్లు నా స్టూడియోలో చెప్తూ ఉంటాను టైసన్తో, బాలుతో, ఈ నేను అన్న స్థితి నిజంగా అర్థమైన ఒక 10 మంది కూడితే ప్రపంచాన్ని మొత్తం ఒక సంవత్సరంలో పరిచయం చేయొచ్చు ఇన్ ఏ పాజిటివ్ వే. కానీ అట్లాంటి వాళ్ళు దొరకడం చాలా కష్టం. ఇంకోటి, అది ట్రైనింగ్ ఇచ్చేది కాదు, నటన కాదు. నిజంగా నేను పడిపోతే అన్ని పనులు అందరూ చేస్తారు, అందరూ కలిసి ఒక్క పని చేస్తారు, డివిజనే ఉండదు, కర్మబంధం ఉండదు, నిష్కామ కర్మ. ఒక్కడు చేస్తేనే ఇట్లా ఉంది, 10 మంది చేశారనుకో పిచ్చెక్కుతుంది అసలు. సో నిన్న నా దగ్గరకు వచ్చి కలిసిన వాళ్ళు కానీ, అంటే మళ్ళీ ఇంక రేపటి నుంచి ప్రస్తావన తీసుకురాను, నిన్నటి ఆలోచనలు కొన్ని ఉన్నాయి, అది వరకు ఎమోషనలెస్గా చెప్తున్నాను అంతే. ఎలా జరగాలో అలా జరిగింది. ఎవరు ఏం చేశారు వాళ్ళు అది చేశారు. ఎవ్వరు ఏ విధమైనటువంటి పేరు కోరుకోలేదు, ఎవ్వరు ఏ విధమైన డబ్బు ఆశించలేదు. నేనేమనిస్తే తీసుకున్నారేమో అది కూడా ఎవ్వరు లెక్క పెట్టుకోలేదు. నేను మా ఇంట్లో చెప్పాను, ఎవ్వరు డబ్బు లెక్క చేయొద్దు, అంటే కౌంట్ చేయొద్దు, అంటే దాన్ని ఇరుక్కోకుండా. అవసరం డబ్బు అవసరం అంతవరకు, అలాగని లేకపోతే ఎవడు ఖర్చు పెట్టాడు. సో జో హే ఓ హే అంతే. సో అష్టావక్రుడు ఏం చెప్తున్నాడు? ఆపద సంపద కాలే దైవ దేవేతి నిశ్చయి తృప్త స్వస్థేంద్రియ నిత్యం నవాంఛతి నశోచతి. సో ఎవరైతే నిష్కామ కర్మరహితులై ఒక జ్ఞానకర్మ ఈ భూమి మీద చేస్తారో వాళ్ళకి కర్మబంధం అంటుకోదని చెప్తున్నాడు అంతే. ఇంకా ఇందులో అత్యంత అద్భుతమైన లైన్ ఇది. ఎవరైతే ఇంద్రియ అహంకార దాన్ని వదిలేస్తారు, సో ఇంద్రియ అహంకారం ఎవరికైతే లేదో వాళ్ళకి కర్తృత్వం, తర్వాత భోక్తృత్వం అనే బుద్ధి ఉండదు. అంటే నేను చేస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను అన్న భావనే ఉండదు. బికాస్ ఇంద్రియాలు శాంతించాయి కాబట్టి. ఇంద్రియాలు శాంతించడం అంటే ఏమీ లేదు. జీవితంలో ఆ లడ్డు తిని 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 దీంట్లో ఏ ఉపయోగం లేదని తెలుసుకున్నాం. ఇప్పుడు లడ్ల ఫ్యాక్టరీలో వాడు కూర్చోబెట్టిందా, ఆ కళ్ళు కానీ ఆ చేతులు కానీ లడ్ల వైపు పోవు. సింపుల్. అంటే ఇంద్రియాలు శాంతించినాయి, అన్నింటినీ చూస్తున్నాయి. ఇప్పుడు రామకృష్ణ పరమహంస లాంటి వాడు ఒకనొక కథలో ఒక అమ్మాయి నగ్న శరీరాన్ని చూసినప్పుడు ఊరికి చూశాడంట. ఇంద్రియాలు శాంతించినాయి. ఇంద్రియాలు శాంతించినాయి అంటే కళ్ళు మూసుకొని సన్యాసం తీసుకోవడం కాదు. లోపట డిజైరే పుట్టదు. తద్వారా కర్తాభావన ఉండదు, కర్మభావన ఉండదు, భోక్తాభావన ఉండదు. ఆ తర్వాత అష్టవక్రుడు నిన్నకుడుకో చెప్తున్నాడు, చింతయా జాయతే దుఃఖం నాన్వథేహేతి నిశ్చయీ తయా హీనా సుఖీ శాంత సర్వత్ర గళిత స్పృహ. సో చింతల వల్లనే దుఃఖం కలుగుతున్నది, దుఃఖానికి మరొక కారణం లేదు, చింత మానవుణ్ణి కుంగదీస్తున్నది అని తెలుసుకున్న జ్ఞాని జీవితం సరిదిద్దుకొని సుఖిస్తాడు.
మానవుడికి చింతా ప్రపంచంలో సంసారిక యాతన వలన ఆకాంక్షల వల్ల కలుగుతుంది. కోరికలను గూర్చి చింతించడమే చింతకు మూలం. తత్వచింతన వలన సుఖమే కలుగుతుంది. సో ఇప్పుడు అష్టవక్రుడు చెప్పిన ఈ మాటని చాలా బ్యూటిఫుల్గా అలిన్ వాట్స్ ఒకానొక సందర్భంలో చెప్పాడు. డోంట్ వరీ అబౌట్ వరీయింగ్ అన్నాడు. అంటే ఇప్పుడు నేను నా శరీరం గురించి మళ్ళీ ప్రస్తావన తీసుకొస్తున్నాను. ఇది ఓన్లీ విషయంలో ఒక అంశంగా తెస్తున్నాను. మళ్ళీ అంటే వినేవాళ్ళు నా ప్రస్తావన తెచ్చారు ఏమిటంటే ఉత్తుత్తగా నిర్ణయానికి రావద్దు. సమాచారం కొన్నిసార్లు సమాచారంగా ఉపయోగపడుతుంది అంతవరకు. ఇప్పుడు శరీరానికి ఏదో డిస్కంఫర్ట్ వచ్చింది, ఆల్రెడీ ఒక ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు దానికి నీ మనసును జోడించి నాకెందుకు ఇట్లా అయిపోయే, ఈరోజే ఎందుకు ఇట్లాయే, నా మీద ఎవడో దృష్టి పడ్డదా, ఎప్పుడు లేనిది ఇప్పుడే ఇట్లయింది అంటే ఇది నాకు అశుభ సూచకమా అని ఒక్కొక్క థాట్ నీ బాధని మరింత పెంచుతుంది. ఆ టైంలో నువ్వేదో స్లిప్ అయి కింద పడిపోతుంది. వీటన్నిటి కారణం ఇదే. ఆ టైంలో ఎవరో వచ్చి నీ మనసులో ఏదో ఒక మూఢ భావనని ఎక్కించారనుకోండి, అయ్యయ్యో దీనివల్ల ఇట్లయింది, కథం ఎవ్రీథింగ్ నీ మైండ్ విని దాన్ని నీ బాడీ మీద ఇంపోజ్ చేస్తారు. తద్వారా బాడీ కొలాప్స్ అయిపోతుంది. తద్వారా దీనికి కారణం నువ్వుగానే కాదు, రకరకాల కార్యకారణాలన్న ఒక ఫీలింగ్ వచ్చే అవకాశం ఉంది. నిజంగా నిజం. అటు కాకుండా సాక్షిగా ఉండు, జరిగేది జరగని. సింథసిస్లోకి ఎప్పటికంటారు. సింథసిస్ అంటే దీనివల్ల అది జరిగింది, దానివల్ల ఇది జరిగింది, వీటన్నిటి వల్ల ఇది జరిగింది, ఇట్లా ఎప్పుడు క్యాల్కులేట్ చేయకు. విషయాన్ని విషయంగా చూడు. ఇవి దేనికదే ఒక ప్రత్యేక సంఘటనగా చూడు. అన్నిటిని చూసేవాడిగా నువ్వు ఉండు. ఏ వ్యాఖ్య చేయకు. ఒకవేళ చేయవలసి వస్తే భావరహితంగా ఎమోషన్లెస్గా చేసి చూడంతవరకే. సో చింతించడం గురించి చింతించకు అన్నది సారాంశం. సో మనిషికి ప్రారంధంగా వచ్చే దుఃఖం వేరే, కానీ చింత కనుక చూడిందనుకో ఖచ్చితంగా ఆ దుఃఖం అనేది కొనసాగుతుంది. అదే పెద్ద దుఃఖం అవుతుంది, అదే మనిషిని ముంచేస్తుంది కూడా. సో చింతించకుండా ఉండాలి. సో చింత ఒకవేళ చింతించాలంటే ఖచ్చితంగా అహంకారం లేకుండా చింతించడం ఉండదు. ఎప్పుడన్నా చిన్నపిల్లలు చూశారా, బొమ్మ పోవచ్చు, చింతించుకుంటూ కూర్చోరు, ఇంకో బొమ్మ కొనుక్కొని ఆడుకుంటారు అంతే. ఎవరు చింతిస్తున్నాడు? ఎవడికైతే నేను బలపడ్డదో, ఎవడైతే అహంకార రహితుడో, ఎవడైతే అహంకారం లేనట్టు కనిపిస్తూ లోపల సున్నితమైన ఒక గంభీర అహంకారం ఉందో అట్లాంటి వాడు చింతిస్తాడు. అట్లాంటి వాడు తలుచుకొని బాధపడతాడు. చింతించడం అంటే ఒక ముళ్ళుతో మాటి గుచ్చుకోవడం. సో జీవితంలో చింతించొద్దు. ఏం జరిగినా, వస్తువులు పోయినా, ఆస్తులు పోయినా, బాధ వస్తే ఒక క్షణం బాధపడు, ఇక తిరిగి ఆ బాధ రావద్దు. జీవితంలో ఒకసారి బాధ రాని, ఏ విషయం గురించి అయినా, ఆ సంఘటనకు సంబంధించినంత వరకు. కానీ తిరిగి రిపీట్ అవుతుందంట, దానికి కారణం నీవే. దానికి నువ్వే అధిక ప్రాధాన్యత ఇచ్చావు, దాన్ని నువ్వే ఒక లైట్ వేసి చూస్తున్నావు అంతే, అంతకు మించి మరేమీ లేదు. సో ప్రారంధం వల్ల వచ్చే బాధలని గురించి చింతించడం అజ్ఞానం యొక్క లక్షణం అంటున్నాడు. ఇప్పుడు శరీరానికి ఏదన్నా ప్రాబ్లం వచ్చింది, ప్రారంధం వల్ల వచ్చింది, అది దాన్ని నువ్వెందుకు చింతిస్తున్నావు? ఓసారి స్వామి వివేకానంద ఓసారి ఇట్లా అన్నాడంట, తనకి తేలిగరిచిందో లేకపోతే కాలుకు దెబ్బ తగిలిందో, చదువుకున్నాడంట. అప్పుడు ఎవరో వచ్చన్నారంట, అయ్యయ్యో కాలుకు దెబ్బ తగిలింది కదా, మరి చదువుకుంటున్నావు ఎందుకంటే దెబ్బ తగిలింది కాలుకు కదా అన్నాడంట. ఇది అర్థమైతే అంత అర్థమైంది. మా గురువు గారు అశోక్ గుర్జాలే గారు ఒకసారి ఆయనకు బాగా జ్వరం వచ్చింది. ఒక సందర్భంలో చాలా ఫీవర్, ఆయన చాలా నిస్సత్తుగా 1 month అట్లా కనిపించారు. ఆయన ఒకసారి వచ్చి అత్యంత అలసిపోయి పాఠం ఆయన ఎప్పుడు పాఠం చెప్తాడు. ఎంత అలసట్లో ఉన్నా అన్ని పనులు చేయవలసిందే. ఒక్కోసారి అట్లా కళ్ళు మూసుకొని ఉంటాడు కూడా, బట్ స్టిల్ క్లాస్ గోసా. ఆ టైంలో ఎవరో పెద్ద ఆవిడ ఉన్నది, సార్ ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు కదా అని. అప్పుడు సార్ అన్నాడు, ఇంటికి వెళ్ళినప్పుడు వేరే శరీరం ఏమైనా ఉంటుందా? ఎక్కడికి వెళ్ళినా ఇదే శరీరం కదా. ఇప్పుడు నేను రెస్ట్ తీసుకోకుండా ఏం చేస్తున్నాను, మరి ఎగిరి దుంగుతున్నానే ఉన్నా. అట్లీస్ట్ ఇక్కడికి వస్తే నా పని ఉంటుంది కాబట్టి, నా పని వల్ల ఆ శరీర భావన మర్చిపోతా నేను. అట్లా లోపల టాబ్లెట్ వేసాను, దాని పని ఏదో చేసుకుంటుంది. ఇంట్లో కూర్చొని ఏం చేయాలి నేను? ఇప్పుడు ఇంటికి వెళ్తే సమస్య ఉండదంటే ఇంటికి వెళ్తా, సమస్య ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది. తద్వారా ఇక్కడ ఉండటమే శ్రేయస్కరం. సో జ్ఞానుల యొక్క వైఖరి, జ్ఞానుల యొక్క చేష్టలు కొన్నిసార్లు చాలా ఆశ్చర్యం కలుగజేసే విధంగా ఉంటాయి. సో చింతను ఎవరైతే జయిస్తారో అట్లాంటి ఒక నిస్పృహుడు సర్వత్రా సంతోషంలో ఉంటాడు.
సో చింతను జయించడానికి ఒక పరమౌషధం ఏంటంటే దాన్ని పట్టించుకోకుండా ఉండడమే. స్పృహ అంటే ఏమిటో తెలుసా? స్పృహ లేకుండా ఉండడం, అలాగని అన్కాన్షియస్గా ఉండడం అని కాదు. పక్కనే జరుగుతుంది, జస్ట్ ఏమి పట్టనట్టుండి ఒక్కసారి ఉండండి. ఒక్కసారి అలాంటి సందర్భం వస్తుంది, వచ్చినప్పుడు ఉండండి. సో విషయాలను ఆపేక్షకుండా ఉండటం అనేది దానికి ఒక దివ్య ఔషధం. ఇది పరమసుఖ సాధన. అంటే ఏది కోరుకొని మనసు వచ్చిందా పరమసుఖాన్ని అనుభవిస్తావు. కానీ లోపల కోరిక ఉండి అణుచుకొని నువ్వు బయటగట్ట నటిస్తున్నావు అనుకో, పరమ దుఃఖాన్ని అనుభవిస్తావు. అంటే నటించే విషయం కాదు మై డియర్ ఫ్రెండ్స్. అంటే చాలామంది ఆధ్యాత్మికతని ఒక సాధనంగా వాడుకుంటున్నారు, జీవితంలో పేరు ప్రఖ్యాతులు పొందడానికి. జాతకాలని వాడుకుంటున్నారు, ఆశ్రమాలని వాడుకుంటున్నారు, ధ్యానాన్ని వాడుకుంటున్నారు, ప్రొడక్ట్స్ని వాడుకుంటున్నారు. ఇదొక్కటి మాత్రం ఇట్స్ బియాండ్. అంటే నువ్వు ఏదో విధంగా కనపడి జనాలలో పేరు తెచ్చుకోవడానికి నువ్వు చేసే ప్రయత్నం కాదు ఇది. జీవితం యొక్క మూలాన్ని నువ్వు అర్థం చేసుకుని అట్లా నిలిచిపోతున్నావు. నిజంగా అష్టావక్రుడు చెప్పినట్టు ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని తక్షణం సాధనారహితంగా అనుభవిస్తారో ఆ వ్యక్తికి తప్ప ఈ ప్రపంచంలో ఎవరికి తెలియకపోవచ్చు ఈ విషయం. ఎందుకంటే అతను తన స్థితిని తెలియజెప్పే ప్రయత్నం ఏమీ చేయడం లేదు. సందర్భం వస్తే తప్ప తెలియదు. ఎగ్జాంపుల్, ఒక ఊర్లో ఒక పిచ్చివాడు ఉన్నాడు. ఈ చిన్న కథ చెప్పి ముగిస్తాను. ఆ పిచ్చివాడిని చూస్తే అందరికీ చాలా కోపం. ఎప్పుడు స్నానం చేయడు, ఏమీ చేయడు, పెద్ద జుట్టేసుకొని ఉంటాడు. ఊర్లో వస్తే ఊర్లో నుంచి గెంటేశారు, దేవాలయానికి వస్తే దేవాలయం నుంచి గెంటేశారు. ఆ తర్వాత ఊరు బయటికి వెళ్తే ఊరు బయట కూడా ఉమ్మిచ్చిపోయారు. ఎవరు ఒక్క ముద్ద భోజనం పెట్టరు. ఎవరన్నా పెడితే వాళ్ళ మీద కూడా నిందలేశారు. కానీ ఒక ఇద్దరో ముగ్గురో ఊరి వాళ్ళకి తెలియకుండా అతనికి భోజనం కావలసినట్లు దూరం నుంచి పెట్టి వెళ్తున్నారు. అతను నిశ్శబ్దంగా నిర్మలంగా ఉండేవాడు. అయితే ఒకసారి అనుకోకుండా ఒక పడవ మునిగిపోయింది. ఆ ఊరి వాళ్ళంతా పోతున్నారు ఒక ఫంక్షన్కి. ఆ పడవ మునిగిపోతే ఆ ఊరిలో వాళ్ళకి అసలు ఈత రాదు. అప్పుడు ఇతను దుంకి అందరినీ కాపాడి మళ్ళీ ఆ గట్టు మీద కూర్చున్నాడంట. ఆ తర్వాత వచ్చి అందరూ అతన్ని శ్లాఘిస్తున్నారు, ప్రశంసిస్తున్నారు, కాళ్ళు పట్టుకుంటున్నారు. నీ వల్లే మా పిల్లల ప్రాణాలన్నీ కాపాడావు. అతను ఏం మాట్లాడలేదు, అప్పుడు మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడలేదు. సందర్భం వచ్చింది కాబట్టి అతనికి తెలిసింది ఇతనికి ఈత కూడా వచ్చని. ఇతను చాలా బలిష్టమైన ఈతగాడని అప్పుడు తెలిసింది. ఒకవేళ ఆ సందర్భమే రాకపోయింటే ఆ ఊరి వాళ్ళకి తన గురించి ఎప్పటికీ తెలిసేది కాదు కదా. సో సందర్భంలో నుంచి ఒక జ్ఞాని మీకు దర్శనం ఇస్తాడు తప్ప జ్ఞాని ప్రత్యేకంగా ఏ పని చేయడు. ఇది జ్ఞానం, ఇంతే. సో మళ్ళీ ఇంకొన్ని బ్యూటిఫుల్ విషయాలతో మనం రేపు కలుసుకుందాం. సో ఇక్కడి నుంచే మీ అందరి ఓపికకి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. అలాగే ఎవరెవరైతే చాలా ఇబ్బందులు పడుతూ అట్లా వేదిక దొరికించుకొని వచ్చారో వాళ్ళందరికీ, ఎవరినైతే నేను కలవలేకపోయానో వాళ్ళందరికీ, కలిసినందరికీ, ఎవరైతే వచ్చారో అందరికీ. సో నేను నిన్న ఎవరితో చెప్పాను, నేను చేసే ప్రతి పని విశ్వం యొక్క కేంద్రంలోనే జరుగుతుంది. బౌండరీస్ ఎప్పుడు నా మైండ్లో లేవు. సో ఆ విశ్వ కేంద్రం వైపు అందరు వస్తున్నారు. ఒకవేళ మీరు కేంద్రం అయితే నేను మీ వైపు వస్తున్నాను. రెండు కేంద్రాల కలయిక జీవితం అంతే. ఇది పిచ్ అనుకోండి, ఫిలాసఫీ అనుకోండి, వీర్ అనుకోండి, ఐ డోంట్ కేర్. బట్ దిస్ ఈస్ రియల్లీ హ్యాపెన్స్. దిస్ ఈస్ వాట్ హ్యాపెన్స్. ఈ యూనివర్స్లో జరిగేది. స్టీఫెన్ హాకిన్స్ ఎప్పుడైనా చదవండి తెలుస్తుంది. సో ఇక్కడి నుంచే మీకు మీలో ఉన్న ఓపికకి నమస్కరిస్తున్నా. శ్రీ సరస్వైస అష్టావక్రుడు మీలో ఏదో ఒక చిన్న విషయాన్ని అట్లా మేల్కొల్పుతాడు ఖచ్చితంగా. నాకు తెలుసు. నాకు అంటే ఏదైనా కాస్త కన్ఫ్యూజన్ ఉంటుంది. అష్టావక్ర మహాగీతలో సింపుల్ ట్రుత్ ఉంది, ఖచ్చితంగా తగులుతుంది అనమాట. ఈ చిన్న మాట తగలదా చెప్పండి? అసలు శాంతించిన ఇంద్రియాలు ఉన్నవాడు నిరంతరం సుఖంగా ఉంటాడు. అతను ఉన్న ఆనందంగానే ఉంటాడు, పోయినా ఆనందంగానే ఉంటాడు, వచ్చిన ఆనందంగానే ఉంటాడు, రాకపోయినా. ఇది అర్థం కాని విషయమా? ఐ డోంట్ థింక్ సో. ఇంద్రియాలు ఎలా శాంతిస్తాయి? చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఒక విషయాన్ని చాలా తిని 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 ఉన్నావు. ఇప్పుడు నెక్స్ట్ దాన్ని చూసినప్పుడు నీ మనసులో అనిపించింది ఇది వేస్ట్ అని. దాన్ని చూసినప్పుడు నీలో ఏ వికారం కలగదు. అంటే కళ్ళు చూస్తున్నాయి, అట్లాంటి చూపునే కరుణ అన్నాం మనం. కరుణాన్వితమైన చల్లని చూపు అంటే ఎలాంటి ఆలోచనలు లేని ఒక చూపు. రమణ మహర్షిది ఏమిటి? నిన్ను చూసినప్పుడు నీ పట్ల ఏ ఆలోచనలు ఉండవు కాబట్టి నీకు గొప్ప ఇంపాక్ట్ ఉంటుంది. నిజం.
ఇది నిజంగా నిజం, ఇది అద్భుతాల్లో అద్భుతం, ఇది రహస్యాలు రహస్యం. రీ సరస్వైస్